అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 25th ఆగస్ట్ 2022 ఆఫ్టర్నూన్ జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనందరికీ తెలుసు గ్రూప్ డి ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం ఇస్తారు. ఓకే, నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3. ఓకే, సో ఈ 100 క్వశ్చన్లో కూడా ఆప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి మనం 55 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ 55 క్వశ్చన్స్ గురించి ఆల్ మోడల్స్ రెగ్యులర్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏ మోడల్ అంటే ఈ కొన్ని క్వశ్చన్స్ మిస్ అయినా కూడా ఆ మోడల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో నో నీడ్ టు వరీ అనమాట. ఎగ్జాక్ట్ 55 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది గ్రూప్ డిలో ఆప్టిట్యూడ్ రీజనింగ్ పార్ట్ నుంచి. రెగ్యులర్గా మనం మాట్లాడుకునే క్వశ్చన్స్ నుంచే రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అయినచో 4a + 7 11a + 3 మరియు 6a 4వ అనుపాత సంఖ్యను కనుగొనమన్నాడు. సో ఫస్ట్ మనం ఇవి అనుపాతం అని వచ్చినప్పుడు మనం ఎట్లా రాసుకుంటామండి? ఏ రేషియో బి, ఓకే, సి రేషియో డి ఉన్నప్పుడు, ఓకే, వీటి యొక్క అనుపాతం అనేది మనం ఎట్లా రాసుకుంటామండి? a/b ఈజ్ ఈక్వల్ టు c/d అని రాసుకుంటాం. ఓకే, a/b ఈజ్ ఈక్వల్ టు c/d అని రాసుకుంటాం. ఇది జనరల్గా మనం ఇంత ముందు కూడా చేసిన ప్రీవియస్ వీడియోలో రాసుకునే ఫార్మేట్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏ అనుకోవాలి, తర్వాత బి అనుకోవాలి, తర్వాత సి అనుకోవాలి, 4వ డి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రాయండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత రాయాలి? ఏ ప్లేస్లో 2 పెట్టి ఎంత అవుతుంది? 4 2 8, 8 7 15. ఓకే, సో మనకి ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 15/, బి ప్లేస్లో ఏం పెట్టాలి? 11a + 3 అంటే 11 2 22, 22 3 25, 11/25. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సి ప్లేస్లో 6a అంటే 6 12, 12/d. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, డి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కొంచెం సింప్లిఫై చేద్దాం. 3 5 15 ఈజ్ ఈక్వల్ టు అవతల యూత్లో సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. 3 4 12, నెక్స్ట్ 5 1 5 5 25, 5 5 25. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి, డి ఇంటూ 1 ఏమవుతుంది? డి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే, 5 × 4 ఏమవుతుంది? 20 అవుతుంది. అప్పుడు ఫైనల్ నాలుగో సంఖ్య ఎంత? డి ఈజ్ ఈక్వల్ టు 20. ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 అంటూ ఏమంటుండు? ఏ మరియు బి అనేవి x² - x + 12 యొక్క మూలాలు అన్నాడు. ఏ గ్రేటర్ దాన్ బి అయినచో 2a - 1 మరియు 2b + 1 మూలాలు కలిగిన చరరాశి యొక్క x వర్గ సమీకరణం ఏదన్నా. సింపుల్. ఫస్ట్ ఏబి అనేవి దీని యొక్క మూలాలు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఏబి అనేవి మల్టిప్లై చేసి ఎంత రావాలి? 12 రావాలి. ఎడిషన్ చేస్తే -1 రావాలి. ఓకే, సో చూడండి 12 కదా, 4 3 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 4 3 12. ఓకే, -4 + 3 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? సమ్ చేస్తే -1 వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఏం రాసుకుంటున్నా అంటే ఈ -xని -4x -3x -12కి -12 రాసుకుంటున్నా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 పెడుతున్నా. స్టార్టింగ్లో x² ఉంది కాబట్టి x² పెట్టుకుంటున్నా. సో ఇది నేను రాసుకున్న ఈక్వేషన్ సింప్లిఫై చేసుకున్నా. ఇప్పుడు -4x + 3x మనకి ఎంత వస్తుంది? -x వస్తుంది. 4 3లను ఎందుకు రాస్తున్నా అంటే దీని యొక్క మల్టిపుల్ చూడండి. కాన్స్టెంట్ మల్టిపుల్ x² మల్టిపుల్ చేస్తే x² అంటే ఇక్కడ 1 ఉన్నట్టు అండి. 12 × 1 ఏమవుతుంది? 12 అవుతుంది. -12 అవుతుంది. సో మనకు కూడా ఈ 4 3ని మల్టిప్లై చేస్తే -12 రావాలి. అందుకని అట్లా రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి కామన్ తీద్దాం చూడండి. xను కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? x - 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? +3ని కామన్ చేద్దాం. +3ని కామన్ తీస్తే ఏమొస్తుంది? మనకి 3 4 12 కాబట్టి ఇది కూడా x - 4 రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్. ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఏం చేస్తాం? కామన్ తీసిన దాన్ని ఒక దగ్గర రాసుకుంటాం, ప్లస్ను అంటే మిగిలిన టర్మ్ ఒక దగ్గర రాసుకుంటాం. సో మనకి ఏమవుతుంది? x - 4 ఒక టర్మ్ అవుతుంది. ఓకే, x + 3 ఒక టర్మ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది కాబట్టి సో మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఈ బోత్ టర్మ్ని ఈక్వల్ టు 0కి చేయాలన్నమాట. x + 3ని ఈక్వల్ టు 0 చేయాలి. x - 4ని ఈక్వల్ టు చేస్తే అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? -4 x ఈక్వల్ టు ఫైనల్గా ఏమొస్తుంది? మనకి
4, వస్తుంది. ఓకే, 4, -3 ఎక్స్ వాల్యూ వస్తున్నాయి కాబట్టి వాడు ఏమన్నాడు, ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు. అంటే ఏ అనేది ఏమవుతుంది, 4 అవుతుంది. ఎందుకు, 3 కన్నా పెద్దది కాబట్టి. సో నెక్స్ట్ ఏమంటుండంటే 2a - 1 అన్నాడు. 2a అంటే 4 8, -1 అంటే 7. నెక్స్ట్ చూడండి 2b + 1 అన్నాడు. అంటే 3 2 ఎంత, -6. -6 + 1 అంటే ఎంత, -5. అంటే వీటితోటి ఇవి రూట్స్గా తీసుకొని వర్గ సమీకరణాన్ని కనుక్కోమన్నాడు. ఓకే, మనందరికి తెలుసు వర్గ సమీకరణం అంటే x² చేసి -a + b చేస్తాం. ఇది డైరెక్ట్ ఫామ్ అంటే నొటేషన్ అనమాట. a + b x చేసి ఓకే +ab చేస్తాం. +ab = 0. +ab = 0. ఇది జనరల్గా మనం రాసుకునే ఫార్మేట్. మీరు ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏం రాసుకున్నాం, -4x - 3x అనేది సమ్ చేసుకున్నాం. ఓకే, ఈ 12 అనే దానికి ఇక్కడ ప్రొడక్ట్ యూనిట్ డిజిట్ ప్రొడక్ట్ కావాలి, x² ప్రొడక్ట్ వచ్చే విధంగా రాసుకున్నాం. సో ఇది జనరల్ ఫార్మేట్. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమైతుంది మనకి, x² x² -a + b అన్నాడు. అంటే 7 - 5 అంటే ఎంత, 2. ఓకే, 2 x x ప్లస్ ab 7 ఎంత, 35. a 35 - 35 = 0. -35 ఒక్క నిమిషం =0. ఓకే, ఇది ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట. ఇది మనకు ఆప్షన్లలో ఎక్కడుందో చూద్దాం. x² - 2x - 35 0. x² - 2x - 35 0. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. మున్నార్ అనే ట్రావెల్ కంపెనీ 3 4-సీటర్ కార్లను 2 8-సీటర్ మ్యాక్సీ క్యాబ్లను కలిగి ఉంది. ఒక కారులో రౌండ్ ట్రిప్నకు ప్రతి ప్రయాణికుడికి 25 రూపాయలు, ఒక మ్యాక్సీ క్యాబ్లో రౌండ్ ట్రిప్కి 20 రూపాయలు. ఓకే, సీట్ల సగటు ఆక్యుపెన్సీ 100%. అంటే అన్ని సీట్లు నిండిపోయినాయి. ఒక రౌండ్ ట్రిప్నకు ప్రతి వాహనం యొక్క సగటు ఆదాయం ఎంత అన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ 3 కార్లు 4 సీటర్లే ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయండి, 4 ముళ్ళ 12 సీట్లు ఉన్నాయి. ఓకే, చూడండి సో ఎన్ని ఉన్నాయండి, 12 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 2 8-సీటర్ ఉన్నాయంటే 8 2 ఎంత అండి, 16 సీట్లు. ఓకే, సో ఇక్కడనేమో 25 రూపాయలు అండి. 12 సీట్లదేమో 25 రూపాయలు ఒక్కొక్క సీట్కి, ఒక్కొక్క క్యాండిడేట్కి. 16 సీట్లు ఉన్నదేమో 20 రూపాయలు. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం కలిపితే ఎంత అవుతుందో చూడండి. 25 12 ఎంత అండి, 25 10 250, 25 2 50 అంటే 300 ఇది. ఓకే, ఇది 300 రూపాయలు. నెక్స్ట్ 16 2 ఎంత అండి, 32, 0కి 0. సో ఇది 320 రూపాయలు. వీడు ఏమడిగిండు, వాహనం యొక్క సగటు ఆదాయం అన్నాడు. సో ఈ రెండింటిని సమ్ చేయండి. సమ్ చేస్తే ఏమొస్తుంది, 620 వస్తుంది. 620. వాహనాలు ఎన్ని ఉన్నాయండి, ఇక్కడనేమో 3 ఉన్నాయి, ఇక్కడనేమో 2 ఉన్నాయి. మొత్తం 5 వాహనాలు ఉన్నాయి కాబట్టి బై 5 వేస్తే ఈచ్ వాహనానికి ఎంత అనేది వస్తుంది వాల్యూ. ఓకే, 5 1 5 12 ఉంది, 5 2 10 20 ఉంటుంది, 5 4 20, 124 రూపాయలు సగటు అనమాట. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. 11 మంది విద్యార్థుల తరగతిలో ప్రతి ఒక్కరూ విభిన్న మార్కులు సాధించారు. దిగువ నుండి వి ర్యాంకు 6వ స్థానంలో ఉంది. ఇక్కడ చూడండి మొత్తం 11 మంది ఉన్నారు. ఇట్లా ఒక లైన్లో ఉన్నారు అనుకుంటే, కింది నుంచి 6వ స్థానంలో ఎవరున్నాడు, వి అనేవాడు ఉన్నాడు. ఓకే, కింది నుంచి అండి. నెక్స్ట్ చూడండి, అయితే ఎగువ నుండి డి ర్యాంకు 4వ స్థానంలో ఉంది. డి అనేవాడు ఇక్కడ 4వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ డి అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎగువ నుండి టీ ర్యాంకు ఖచ్చితంగా వి మరియు డీల మధ్య ఉంటుంది. ఎగువ నుండి టీ ర్యాంక్ ఎంత అంటే వీళ్ళిద్దరి మధ్యనే టీ అనేవాడు ఉంటాడు. వాడి ర్యాంక్ ఎంత అని అడిగింది. ఓకే, చూడండి వీడు కింది నుంచి 6 అండి, పైనుంచి ఎంత ఉంటాడు చూడండి, 11 మెంబర్స్లో 11 - 6 చేయండి. 11 - 6 చేస్తే ఎంత వస్తుంది, 11 - 6 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే మనం పైనుంచి ఎంత ర్యాంకో చూసుకుందాం. 11 - 6 చేస్తే 5 వస్తుంది. ఓకే, 5 + 1 5 + 1 చేయాలి. ఎందుకు 2 times 1 కౌంట్ చేస్తున్నాం. 5 + 1 అంటే 6 వస్తుంది. అంటే పైనుంచి కూడా 6 వస్తుంది. ఓకే, ఇక్కడ కింద పైనుంచి కూడా 6 వచ్చినప్పుడు 4కి 6కి మధ్యలో ఉండేది ఒకటి 5 అనేవాడు ఉంటాడు. టీ ర్యాంక్ వచ్చేసి 5. ఓకే, ఐఎమ్ గెటింగ్ 5 ఆన్సర్. హీ మెన్షన్డ్ 7 ఆప్షన్. ఓకే, ఐ విల్ క్రాస్ చెక్ వన్స్. సో ఐఎమ్ గెటింగ్ 5 ఓన్లీ. So you cross check once again and comment your answer. Okay, thank you.
క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివైడెడ్, డివైడెడ్ అంటే ప్లస్ అన్నాడు. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందన్నాడు. ప్లస్ మెన్షన్ చేసిండండి. ప్లస్ అంటే ఏంటిది మైనస్. ఓకే, మైనస్ చేస్తుంది. నెక్స్ట్ డివైడెడ్ మెన్షన్ చేసిండండి. డివైడెడ్ అంటే ఏంటిది ప్లస్ అంట, ప్లస్ చేస్తున్నది దీన్ని. నెక్స్ట్ ఏంటిది ఇంటూ మెన్షన్ చేసిండండి. ఇంటూ అంటే డివైడెడ్ కాబట్టి దీన్ని డివైడెడ్ చేస్తుంది. నెక్స్ట్ మైనస్ అంట, మైనస్ అంటే ఇంటూ. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఫస్ట్ మనం డివిజన్ చేయాలి కాబట్టి 132/11 అంటే ఎంత? 11 ఒకటిలో 11, 11 పోతే 22 ఉంటుంది కదా, 11 అంటే 22. ఓకే, డివిజన్ అయిపోయింది ఇంతవరకు. దీని ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నా, దీని తర్వాత ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెడుతున్నా. ఓకే, ఇంటూ 3. సో ఇది ఎంత అయింది ఇంతవరకు అంటే ఇంటూ నెక్స్ట్ చేయాల్సింది. 13 మూడు ఎంత? 36, ప్లస్ 36 అయింది. ఓకే, ప్లస్ 36, ఇది మైనస్ 16. ఓకే, మైనస్ ఇది ప్లస్ కదా, ప్లస్ 36 మైనస్ 16 ప్లస్ 24. సో చూడండి 36 నుంచి 16 తీసేస్తే ఎంత? 20. అది ఏ 20? ప్లస్ 20. ప్లస్ 20 ప్లస్ 24 ఎంత అవుతుంది? ఇక్కడ ప్లస్ 24 ఉంది, అది ప్లస్ 20 ప్లస్ 24 ప్లస్ 44. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఒక మొత్తం ఇద్దరు స్నేహితుల మధ్య 2:5 నిష్పత్తిలో పంచబడిందంట. ఒకవేళ రెండవ భాగం మొదటి భాగం కంటే ₹6 ఎక్కువగా ఉంటే మొత్తం ఎంత అన్నాడు. సో చూడండి అసలు రేషియో ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. 5 నుంచి 2 తీసేస్తే ఎంత అండి? 3. రేషియో అనేది 3 రెట్లకి ₹6 ఎక్కువ ఉంది. ఇది వాడు మెన్షన్ చేసిన మీనింగ్. మొత్తం అడిగింది. అసలు మొత్తం రేషియో ఎంత? 5 పార్ట్లు 2 పార్ట్లు కలిపితే 7. సో ఇప్పుడు చూడండి ఇది డైరెక్ట్ చేసేద్దాం. 3కి 2 అంటే 6, 3కి 6 వచ్చిందంటే ఎన్ని రెట్లు? 3 2 6. సేమ్ 2ని ఇక్కడ 7 తోటి మల్టిప్లై చేస్తే మనకు 14 వస్తుంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి చేసినాం, లేకుంటే క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని ఎక్స్ అనుకొని అట్లా చేయాల్సి వచ్చింది. సో మనకి ఎంత ఫైనల్ టోటల్ మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే ఎంత అన్నట్టు, ఎన్ని రూపాయలు అన్నట్టు? 14. ఆప్షన్ 2 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, ఏబిసిడి అనే 5 వ్యక్తులు ఒక తినని అడ్వర్స్లో కూర్చున్నారు. అందరూ ఉత్తరానికి అభిముఖంగా ఉన్నారు. ఇది నార్త్ అండి, దాన్ని ఫేస్ చేసి కూర్చున్నారు. ఏకి తక్షణ ఎడం వైపు డి కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఇక్కడ ఉంటే వీడికి తక్షణం ఎడం వైపు ఎవరున్నారు? డి అనేవాడు ఉన్నాడు. ఓకే, డి మరియు బి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఓకే, డి మరియు బి మధ్య ఇద్దరు వ్యక్తులు అంటే ఇటు సైడ్ బి కూర్చుంది అనుకుందాం. ఓకే, ఇది అజంప్షన్ అండి. ఒకవేళ బి అనేవాడు ఇటు సైడ్ కూడా కూర్చోవచ్చు. సో చూడండి వరుసకు అత్యంత కుడివైపు చివరి నుంచి రెండో స్థానంలో సి కూర్చున్నాడు. అత్యంత కుడివైపు నుంచి చివరి నుంచి రెండో స్థానంలో కూర్చున్నాడు, సి అనేవాడు కూర్చున్నాడు. అసలు ఉన్నది మొత్తం 5గురు. 5గురులో ఇక్కడ ఎంతమంది వచ్చారు? 3 3 2 3 6 వచ్చారు కాబట్టి బి అనేవాడు ఖచ్చితంగా ఇటు సైడే ఉంటాడు, అటు సైడ్ ఉన్నాడు. ఓకే, సో చూడండి ఫర్దర్గా చూద్దాం. డి మరియు బి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. నెక్స్ట్ సి మరియు ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సి మరియు ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు అంటే ఇక్కడ వస్తాడు ఈ అనేవాడు. సో మన అజంప్షన్ తప్పనమాట. బిని ఇటు సైడ్ కూర్చోబెడదాం. ఈ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. డి మరియు బి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రం ఉన్నారంటే ఇటు సైడ్ కూర్చోబెడుతున్నా బిని. ఓకే, ఇటు సైడ్ బిని కూర్చోబెడితే ఇవి రెండు ఉండదు అనమాట, ఇవి రెండు తీసేసి. ఓకే, ఇటు సైడ్ కూర్చోబెట్టిన తర్వాత ఫర్దర్గా చూడండి. సి మరియు ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇక్కడ సి అనేవాడు ఉన్నాడు. ఓకే, ఇక్కడ బి లేదండి, ఇక్కడ బి లేదు. సి మరియు ఈ అనేవాడు ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడు. సి మరియు ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు అంటే డి మరియు ఈ. నెక్స్ట్ చూడండి, ఈ అజంప్షన్స్ నుంచి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమైనా వస్తుందని చూద్దాం. ఈకి తక్షణ కుడివైపు ఎవరు కూర్చున్నారంటే ఈకి తక్షణ కుడివైపు ఎవరు కూర్చుంటాడు? డి అనేవాడు కూర్చుంటాడు. ఓకే, ఆప్షన్ 1. యాక్చువల్గా ఈ ఇచ్చిన అరేంజ్మెంట్ ప్రకారం ఇది మొత్తం ఫిల్ అయిపోవాలన్నమాట. మనకి ఎందుకు ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం. ఓకే చూడండి, ఏకి తక్షణ ఎడమవైపు డి కూర్చున్నాడు. ఏకి తక్షణ ఎడమవైపు డి కూర్చున్నాడు. ఓకే, డి మరియు బి మధ్య ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ డి అనేవాడు ఉంటే బి అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు? మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నాడు కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టు. వరుసగా అత్యంత కుడివైపు చివరి నుంచి రెండో స్థానంలో సి కూర్చున్నాడు. కుడివైపు చివరి నుంచి రెండో స్థానంలో డి అనేవాడు కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఏ తర్వాత కూడా రెండో స్థానంలో కూర్చోబెట్టడానికి ఉంది, కూర్చోబెట్టచ్చు. ఓకే, ఏ అనేవాడిని లాస్ట్ అనుకుంటే ఇక్కడ ఏం కూర్చోబెట్టచ్చు? సిని కూర్చోబెట్టచ్చు. అజంప్షన్ చేసుకుందాం. సి మరియు ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సి మరియు ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు అంటే సి అనేవాడిని ఇక్కడనే కూర్చోబెట్టాలి. ఎందుకు? డి. ఓకే, ఒకవేళ ఇటు సైడ్ కూర్చోబెట్టండి అనుకుందాం. చూడండి
కుడి చివరి నుంచి రెండో స్థానం అంటే ఇది కుడి చివర కాబట్టి రెండో స్థానం అంటే కంపల్సరీ ఇక్కడనే ఉంది. ఓకే, సో ఇచ్చిన అరేంజ్మెంట్ ప్రకారం మనకి ఈ తర్వాత రైట్ సైడ్ డి వస్తుంది కాబట్టి ఈ ఆన్సర్కి టిక్ చేసేది ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. 1 2 3 4 5 అనే 5 విద్యార్థులు వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రాభిముఖంగా కూర్చున్నారంట. ఓకే, ఇక్కడ కూర్చోబెడదాం వాళ్ళని 5. ఓకే, 4 అనే విద్యార్థి 1కి తక్షణం కుడివైపున 4 అనేవాడు 1కి తక్షణం కుడివైపున కూర్చున్నాడు. ఇక్కడ 4 అనేవాడు కూర్చుంటే ఇక్కడ 1 అనేవాడు ఉంటాడు. ఓకే, నెక్స్ట్ 2కి తక్షణం ఎడమ వైపున కూర్చున్నాడు. ఒక నిమిషం, 4 అనే విద్యార్థి 1కి తక్షణ కుడివైపున 2కి ఎడమ వైపున అంటే ఇక్కడ రెండో 1 కూర్చోబడి. ఓకే, బ్యాలెన్స్ అయిపోయారు. నెక్స్ట్ చూడండి, 5 అనే విద్యార్థి 1కి ఎడమ వైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. 1కి ఎడమ వైపు అంటే ఇటు సైడ్, రెండో స్థానం అంటే ఇక్కడ 5 అనేవాడు కూర్చున్నాడు. ఓకే, ఆయనచో కింది వాక్యాలు ఏ సత్యం, మిగిలినోడు ఎవడు 1 2 3 అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఇది ఫైనల్ అరేంజ్మెంట్. చూడండి ఏమి ఇచ్చిండు ఆప్షన్స్. 2 అనే విద్యార్థి 4 మరియు 1 మధ్యలో కూర్చున్నాడు. 2 అనేవాడు 4 మరియు 1 కాదు, రాంగ్. ఎవరికి? 4 మరియు 5కి. 3 అనే విద్యార్థి 5 మరియు 1 మధ్యలో కూర్చున్నాడు. 3 అనేవాడు 5 మరియు 1 మధ్యలో కూర్చున్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. అల్మారా అమ్మకపు వెల రెట్టింపు అయితే లాభం 3 రెట్లు అవుతుంది అన్నాడు. ఓకే, చూడండి మనకి లాభం అంటే ఏంటిది? ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుందండి మనకి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే లాభం అనేది అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల అనేది ఎక్కువ ఉండాలి, అంతే కదా. నేను 500కి కొన్నా, 1000 రూపాయలకి అమ్మితే మనకు లాభం అనేది ఎంత? 500 వస్తుంది. అట్లా సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల మైనస్ కొన్న వేల అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది ఫండమెంటల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఏమంటుండు వీడు? అమ్మకపు వెల రెట్టింపు అయితే లాభం 3 రెట్లు అవుతుంది. 3 రెట్లు అన్నాడు లాభం కాబట్టి నేను 3 రెట్లు తీసుకుంటున్నా. 3 times P ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? రెట్టింపు అన్నాడు కాబట్టి 2 times S తీసుకుంటున్నా సెల్లింగ్ ప్రైస్, మైనస్ కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? C ఈజ్ ఈక్వల్ టు ఐదర్ మైనస్ C ఈజ్ ఈక్వల్ టు P మైనస్ S అని రాసుకుందాం. ఓకే, P మైనస్ S అని రాసుకుంటాం. మైనస్ C ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ మైనస్ C ప్లేస్లో P మైనస్ S అనేది నేను మల్టిప్లై చేస్తాను, అంటే యాడ్ చేస్తాను. ఓకే, P మైనస్ S లేకుంటే C ఈజ్ ఈక్వల్ టు దీన్ని మైనస్ చేసేయండి అండి. మైనస్ చేస్తే అట్లా చేసినా కూడా మైనస్ అయితే అది ఏం అవసరం లేదు. చూడండి, మైనస్ C ప్లేస్లో P మైనస్ S రాయండి, ప్లస్ ప్లస్ పెట్టుకోండి. ఓకే, 2S ప్లస్ P మైనస్ S అంటే 2 ఇక్కడ చూడండి, ఈ ప్లస్ P ఈజ్ ఈక్వల్ అవతల పోతే ఏమవుతుంది? మైనస్ P. 3P మైనస్ P ఏమవుతుంది మనకి? 2P అవుతుంది. ఓకే, 2P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇది 2S కదండి, 2S మైనస్, సో ఇక్కడ 2S నుంచి మైనస్ S పోతే S వస్తుంది. మనకు ఫైనల్గా ఎంత వచ్చింది? 2P ఈజ్ ఈక్వల్ టు S అనేది వచ్చింది అనమాట. ఓకే, 2P ఈజ్ ఈక్వల్ టు S వచ్చింది కాబట్టి మనకు ప్రాఫిట్ విత్ రెస్పెక్ట్ టు ప్రాఫిట్ అంటే లాభ శాతం అంటే మనం ఏం చేస్తాం? లాభం బై కొన్న వేల వేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఏం వేయాలి? లాభం అంటే ప్రాఫిట్ బై కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్ C వేయాలి. సో మనం C ఫైండ్ అవుట్ చేద్దాం. P ప్లేస్లో S/2 పెట్టినాం అనుకోండి, ఆర్ఎల్స్ 2P ఈజ్ ఈక్వల్ టు S అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఒక ఈక్వేషన్లో, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో P ఈజ్ ఈక్వల్ టు S/2 కదా, ఇదంతా ఎందుకు? డైరెక్ట్ దీన్ని 2 తోటి మళ్ళీ S ప్లేస్లో 2P రాద్దాం. S ప్లేస్లో 2P రాసినాం అనుకోండి, ఏమవుతుంది? ఈ మైనస్ C అని ఈ ఈక్వేషన్లో S ప్లేస్లో నేను మైనస్ 2P రాసిన, ప్లస్ 2P, సారీ, 2P మైనస్ C ఈజ్ ఈక్వల్ టు P. ఈ P అనేది ఈజ్ ఈక్వల్ అవతలకు వస్తే ఏమవుతుంది? 2P మైనస్ P అంటే P అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ C అనేది ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ C అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది? P ఈజ్ ఈక్వల్ టు C అనేది వస్తుంది. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1 times ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1 times కాస్ట్ ప్రైస్ అనేది మనకు వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడికి రండి, ఫార్ములా దగ్గరికి రండి. లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభం బై కొన్న వేల ఇంటూ 100 కాబట్టి P/C ఇంటూ 100. ఓకే, మనకు P ఈజ్ ఈక్వల్ C కాబట్టి P ప్లేస్లో C పెట్టండి, ఆర్ C ప్లేస్లో P పెట్టండి. 1/1 క్యాన్సిల్ అయితే 1 into 100, 100% శాతం కాబట్టి. సో 100% అంటే ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. కింద ఇచ్చిన శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమి రావాలని అడిగింది.
చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిఫరెన్స్ నుంచి ఏమైనా రిలేషన్ వస్తుందని చూద్దాం. 23కి 31కి డిఫరెన్స్ ఎంత? 8. ఓకే. 3195 అంటే 5 నుంచి 1 తీసేస్తే 4, 9 నుంచి 3 చేస్తే 6. ఓకే. నెక్స్ట్ చూడండి, 311 నుంచి 90 తీసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100 అనుకుందాం. 311 నుంచి 100 తీసేస్తే ఎంత? 211. 211కి 5 కలిపితే ఎంత? 211కి 5 కలిపితే 216. ఓకే. సో ఈ డిఫరెన్స్కి ఏమైనా రిలేషన్ ఉందని చూస్తే 864. ఓకే, అంతే కదా. 8 స్క్వేర్ 64, 864 వస్తుంది. 64 8 64 ఇంటూ 8 చేసినాం అనుకోండి, ఎంత రావాలి? 8 4 32, 8 8 8 48, 48 ఈ 3 ఉంది కదా, 48 ఈ 3 కలిపితే రావట్లేదు కదా. సో ఈ లాజిక్ అనేది వర్కౌట్ కావట్లేదు, వేరేది ఆలోచిద్దాం. సో మనం 8 అంటే ఏం రాసుకోవచ్చు? 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 2 2 4, 4 2 64ని ఏమని రాసుకోవచ్చు? 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకే. 4 4 16, 16 4 64. 216ని ఏమని రాసుకోవచ్చు? 6 క్యూబ్ అని రాసుకోవచ్చు. 6 6 36, 36 216. సో మనం దీని సీక్వెన్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ నెంబర్స్ అంట. 2 4 6. నెక్స్ట్ ఎంత? 8. 8 క్యూబ్ అని రాసుకోవాలి. సో 8 క్యూబ్ అని రాసుకున్నప్పుడు 864, 64 ఇంటూ 8 చేయాలి. ఓకే. 64 ఇంటూ 8 అంటే 512. సో నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి? 512 ఉండాలి. సో డిఫరెన్స్ 512 ఉండాలి కాబట్టి 311కి మనం 512 యాడ్ చేయాలి. 311కి 512 యాడ్ చేస్తే 2 1 3 1 1 2 5 3 8. 823 మన ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. కింది వాటిలో -2 4 మూలాలు గల వర్గ సమీకరణం ఏది అన్నాడు. మనందరూ తెలుసు వర్గ సమీకరణం ఎట్లా రాస్తామండి? x² మైనస్ ఆఫ్ a ప్లస్ b, ఆల్రెడీ మూలాలు ఇచ్చిండు కదా, a b అనేది, a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి రూట్స్ నుంచి ఈక్వేషన్ రాసుకునే ఫార్మేట్. సో మైనస్ ఆఫ్ a ప్లస్ b అంటే -2 ప్లస్ 4 ఎంత అండి? 2. మైనస్ ఇంటూ అంటే ఈడ 2 వస్తుంది a ప్లస్ b అంటే, ఈడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2x అవుతుంది. x² మైనస్ 2x, 4 2 ఎంత అండి? 8. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చిన ఫార్మాట్. చూడండి, x² మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి x² తోటి ఏది లేదు. మల్టిపుల్ బై 3 ఉంది ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఓకే. ఫస్ట్ 3 తోటి మల్టిప్లై చేద్దాం. మొత్తం ఈక్వేషన్ని 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఈజ్వల్ యువతల 3 తోటి మల్టిప్లై చేసుకున్నాం అంటారు జనరల్గా. సో ఎట్లా 0 ఇంటూ 0 ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు 3x² మైనస్ 3 2 6x, ఓకే, మైనస్ 8 3 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎక్కడ ఉందో చూడండి, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే. 3x² మైనస్ 6x మైనస్ 24. 3x² ఇది మైనస్ 6x కాదు, 3x కాదు, మైనస్ 24 ఇది 21. సో ఆన్సర్ 1, ఆప్షన్ 1 అన్న. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. చతుర్భుజం యొక్క కోణాలు 2, 5, 7, 10 నిష్పత్తిలో ఉన్నాయి. చతుర్భుజం యొక్క అతి పెద్ద మరియు అతి చిన్న కోణాలు తేడాను. చిన్నది ఎంత అండి? 2 బై, అసలు ఈ టోటల్ సమ్ ఎంత అండి? 5 2 7 7 7 14 10. 14 10 అంటే 24. ఓకే. 24 ఇంటూ అసలు చతుర్భుజం యొక్క కోణం ఎంత అండి? మొత్తం 4 భుజాలు కలిపితే మనకి ఎంత రావాలి? 360 రావాలి. ఇది ఫండమెంటల్, 360 డిగ్రీస్ అనేది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసి చూడండి, 2 1 2 12. ఓకే. సో 360 12 అంటే 12 3 36. అంటే చిన్న కోణం ఎంత అండి? 30 డిగ్రీలు చిన్న కోణం వచ్చింది. పెద్ద కోణం చూడండి, పెద్ద కోణం అంటే 10. సో పెద్ద కోణం తీసుకోవాలంటే 10 బై టోటల్ ఎంత అండి? 24. 10 బై 24 ఇంటూ 360 యాజ్ టీజ్గా మనం వేసుకుంటాం. ఓకే. సో 360 మనం యాజ్ టీజ్ వేసుకున్నాం కాబట్టి చూడండి, 2 5ల 2 12ల, ఓకే, 12 1ల 12 3 36 అంటే 0కి 0. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? 5 3 15 అంటే 150. వాడు ఏం అడిగిండు? చిన్న కోణం పెద్ద కోణం మధ్య తేడా, డిఫరెన్స్ అడిగింది. 150 నుంచి 30 తీసేస్తే ఎంత? 120. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. సింప్లిఫై 1 ప్లస్ tan² 1 మైనస్ sin θ ఇంటూ 1 ప్లస్ sin θ. చూడండి,
ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వచ్చింది. సో మనందరికీ తెలుసు ఒక ఈక్వేషన్ అనేది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ ప్లస్ కాస్ని సి అనుకుంటున్నా సి స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏమైంది, ఈ ఎస్ స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల పోయింది అనమాట. అట్లా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా పోతే మనకి ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా అంటే సి స్క్వేర్ అనుకోండి, ఇంతవరకు పక్కన పెట్టండి, ఇంటూ ఈ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటాని మనం ఏం రాసుకోవాలంటే టాన్ స్క్వేర్ టీటాకి చూడండి సీకెండ్ స్క్వేర్ టీటా సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా ఒక ఫండమెంటల్ ఫార్ములా. సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఫండమెంటల్ ఫార్ములా. సో ఈ ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం మనకి ఏం అడిగిందో 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అంటే ఈ మైనస్ టాన్ అనేది ఈజ్ ఈక్వల్ అవతల పోతే మనకి ఏమైంది, సీకెండ్ స్క్వేర్ టీటా మిగులుతుంది. సీకెండ్ స్క్వేర్ టీటా అని నేను సీకెండ్ స్క్వేర్ టీటా అనేది రాస్తున్నాను. ఓకే, సో మనకు సీకెండ్ అంటే ఏంటిది, మనకి 1/కాస్. సీకెండ్ స్క్వేర్ టీటా మనం ఏమని రాసుకోవచ్చు, 1/c స్క్వేర్ అని రాసుకోవచ్చు, కాస్ కాబట్టి. ఓకే, 1/c స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ అంటే ఈ సి స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనం మిగిలేదు 1 అనమాట. 1 అంటే ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. రాజు మరియు అతని సోదరుల సరాసరి వయస్సు 8 సంవత్సరాలు. సరాసరి అన్నాడు అంటే రాష్ట్రాల మొత్తంలో రాష్ట్ర సంఖ్య. రాజు ఏజు అతని సిస్టర్ ఏజ్ తెలియదు కాబట్టి 6J అనుకుందాం. సరాసరి అంటే బై 2, ఇద్దరు మంది ఉన్నారు కాబట్టి ఇద్దరిని యావరేజ్ చేస్తే 8 అంటే ఈ 2 అనేది ఇటు సైడ్ మల్టిప్లై అయితే 8 2 16. రాజు అతని చెల్లె యొక్క ఏజ్ మొత్తం కలిపితే 16 సంవత్సరాలు రావాలి. అయితే రాజు వయసు ఆల్రెడీ 10 ఇచ్చింది కాబట్టి R ప్లేస్లో 10 పెట్టండి. ఈ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ తర్వాత మైనస్ అవుతుంది. J ఈజ్ ఈక్వల్ టు ఏమైతే మనకి 16 మైనస్ 10 అంటే ఎంత రావాలి, 6 రావాలి. 6 years, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 22 చూడండి. బారు వడ్డీ ప్రకారం 10% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము ఎంత కాలంలో రెట్టింపు అవుతుంది అన్నాడు. సో మనం బారు వడ్డీలో ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం రాస్తాం, PTR/100. ఓకే, PTR/100 ఇది మనకు ఫార్ములా. సో చూడండి PTR/100 ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమవుతుంది, అసలు కావాలి అంతే కదా. ఇప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చిన, 100 రూపాయలు ఇచ్చిన, ఈ 100 రూపాయలు అనేది మళ్ళీ 100 రూపాయలు అయినాయి అనుకోండి, అప్పుడు ఏమైనట్టు మనకి మొత్తం అసలు వడ్డీ కలిపితే 200 అయినట్టు అంతే కదా. అసలు వడ్డీ 200 అంటే నా అసలుకి ఇది ఏమైనట్టు 2 times అయినట్టు. అసలుకు 2 times కావాలంటే వడ్డీ అనేది అసలు సమానంగా ఉండాలి. సో ఇంట్రెస్ట్ అనేది కూడా అసలు సమానంగా ఉండాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈజ్ ఈక్వల్ టు అవతల పి ఈజ్ ఈక్వల్ టు ఇవతల పి మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యింది. ఓకే, టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అనేది 10 అన్నాడు కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్లో 10 పెట్టినాం. ఓకే, ఈ 100 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల పోయింది అనుకోండి. సో టీ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ 100. ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతే టీ అనేది ఏం మిగులుతుంది, 10 మిగులుతుంది. టీ అంటే ఏంటిది మనకి టైం, 10 అంటే 10 years. ఓకే, ఆప్షన్ 1 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. సింప్లిఫై చేయండి. 1.5a² 1.5a². చూడండి సింపుల్గా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది 6.25ab ఉంది అన్నమాట. మీరు ఆప్షన్లో చూడండి ఈ 6.25ని అదే విధంగా ఉంచండి. ఓకే, ఈ ఏబీని అదే విధంగా ఉంచండి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ అవుతుంది, 1.5a² హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని నేను ఏం రాస్తున్నా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాస్తున్నా. బి స్క్వేర్ అంటే 2.5b హోల్ స్క్వేర్, 2.5b హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ ప్లస్ని అట్లనే ఉంచిండు అనమాట. ప్లస్ని అట్లనే ఉంచండి, ఇక్కడ ఒక దగ్గరనే ఉంచిండు, కానీ అది మనకి ఇక్కడ కూడా చూడండి 6.25 ప్లస్ అంటే అదే ఉంచిండు టర్మినాలజీ. సో ఇప్పుడు చూడండి 15 ఎంత అండి, 225. ఓకే, 25 ఎంత అండి, 625. ఇంతవరకు క్లియర్. ఓకే, సో ఇక్కడ 1 పాయింట్ తర్వాత ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే 2 పాయింట్ తర్వాత వస్తుంది కాబట్టి 2.25. ఇక్కడ 1 పాయింట్ అంటే మల్టిప్లై చేస్తే 2 పాయింట్స్ తర్వాత వస్తుంది కాబట్టి 2.5. ఇది మైనస్కి మైనస్. ఇది ఏ స్క్వేర్ పవర్ స్క్వేర్ అంటే a పవర్ 4. ఓకే, ఇది బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే b పవర్ 4.
ఇది మనకు కావాల్సింది. ఓకే, 2.25 a పవర్ 4 మైనస్ 6.25, ఇది 25 అండి, 5 కాదు. ఓకే, ఇది 2.5 కాదు, 2.25 a పవర్ 4 6.25 b పవర్ 4 ఉంది. కానీ నెక్స్ట్ ఇంకో టర్మ్ లేదు, ఈ థర్డ్ టర్మ్ లేదు, ఏబి టర్మ్ లేదు. సో మిగిలిన వాటిలలో అన్ని ఎలిమినేట్ చేయగా మిగిలిన ఆప్షన్ 1 ఇది అవర్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. దిగువ ఉన్న ఖాళీలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షరాల శ్రేణి పూర్తి చేయగల అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి. ఓకే, చూద్దాము. మనం ఫస్ట్ 3 టర్మ్స్ కట్ చేసుకుందామా. ఓకే, చూడండి, ఇక్కడ 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్ అట్లా కట్ చేసుకున్నా. ఓకే, చూడండి, అట్లా కాకుండా ర్యాండమ్గా తీసుకున్నప్పుడు ఆర్ ఉంది కదా, ఇక్కడ ఆర్కు ముందు పి ఉంది. ఓకే, ఇక్కడ ఆర్కు ముందు ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా, ఇక్కడ ఆర్కు ముందు పి ఉంది కాబట్టి ఇక్కడ ఆర్కు ముందు పి తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంతే కదా, ఆర్ పెట్టుకుందాం. ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం, ఒక్కటి కూడా మ్యాచ్ కావట్లేదు కాబట్టి మన అజంప్షన్ అనేది రాంగ్ అని ఇక్కడ వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏదైనా ర్యాండమ్ పీకి టీ ఉంది. ఓకే, పీకి టీకి మధ్యలో ఏమొస్తుందో చూద్దాం. పీకి టీకి మధ్యలో ఇక్కడ చూడండి, ఇక్కడ టీకి ముందు సి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా అజంప్షనే అండి. ఓకే, టీకి ముందు సి ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీకి ముందు కూడా మనం సి పెడదాం. ఓకే, ఇక్కడ టీకి ముందు సి పెడదాం, ఇక్కడ టీకి ముందు సి పెడదాం. ఇది మనకు ఇచ్చిన దాని నుంచి వచ్చింది అనమాట. ఒకవేళ ఇక్కడ రైట్ ఏంటంటే అది ఆటోమేటిక్ ఇక్కడ కూడా రైట్ అవుతుంది, అదే అజంప్షన్లో పోదాం. సో మన ఫస్ట్ లెటర్ సి కాబట్టి ఓకే, ఇక్కడ సి అనేది కంపల్సరీగా వస్తుంది. పి తర్వాత సి. ఓకే, సో పి తర్వాత సి, ఇక్కడ కూడా చూడండి పి తర్వాత సి ఉంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, పి తర్వాత సి అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం పి పెట్టుకుందాం, ఇక్కడ కూడా సి పెట్టుకుందాం. పి తర్వాత సి అనేది వచ్చింది అనమాట. అది అజంప్షన్ ప్రకారం మనం పి తర్వాత సి పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంకోటి తీసుకుందాం. ఆర్ఎస్లో ఇంతకుముందు చేసామా. ఓకే, ఇంకోసారి చూద్దాం. ఎస్కు ముందు ఆరు, ఇక్కడ చూడండి ఎస్కు ముందు ఆరు ఉంది. సో ఇక్కడ ఆరు ఉందంటే దీని ముందే ఉండాలి, ఎస్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ ఎస్ అనేది ఉంది కాబట్టి దీని ముందు ఆర్ అనేది ఉండాలి. ఆల్రెడీ మనం పి అనేది పెట్టుకున్నాం కాబట్టి ఐదర్ పిఆర్ ఆర్ అనేది ర్యాండమ్గా గుర్తుంచుకుందాం. ఇచ్చిన వాటితోటి మనకి ఏదైనా ఆన్సర్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, సో లాస్ట్ నుంచి 2 టర్మ్లు ఏమి ఉండాలి మనకి, ఎస్ సి ఉండాలి. ఫస్ట్ది ఏ ఉండాలి, సి ఉండాలి. ఓకే, థర్డ్ది ఏ ఉండాలి, పి ఉండాలి. ఫస్ట్ది సి, థర్డ్ది పి. ఓకే, లాస్ట్ నుంచి రెండవది ఎస్ సి. ఇది మనం వచ్చినంత వరకు చూద్దాం ఎన్ని ఆప్షన్లు ఎలిమినేట్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ది సి అన్నిట్లో ఉంది, థర్డ్ది పి ఓన్లీ, థర్డ్ది పి ఒక నిమిషం, థర్డ్ది ఎంత వచ్చింది మనకి, 1 2 3, థర్డ్ది పి వచ్చింది కదా, థర్డ్ పి ఎన్నిట్లో ఉంది, దీంట్లో ఉంది, అన్నిట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నుంచి సెకండ్ది సి, లాస్ట్ నుంచి సెకండ్ సి ఒక దాంట్లోనే ఉంది. ఓకే, దానికన్నా ముందు ఎస్ కూడా ఒక దాంట్లోనే ఉంది కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ ప్రకారం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రకారం ఒక ఆప్షన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది టిక్ చేస్తాం. నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. సేమ్ రిలేషన్ తోటి ఉన్నది, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒకటి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆ రిలేషన్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పెద్ద సంఖ్యలు మనం ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలి చిన్న సంఖ్యలను ఉపయోగించి. 5 2 10, 10 2 20 ప్లస్ 1 అజంప్షన్ ఒకటి. ఓకే, అది వస్తుందా చూద్దాం. 7 3 21 28, 28 డబల్ చేసినా కూడా రావట్లేదు, అది వదిలేసాను. నెక్స్ట్ చూడండి, 5 5 25 అండి, మైనస్ 2 2 4, 25 నుంచి 4 తీసేస్తే ఎంత వచ్చింది, 21 వచ్చింది. ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 7 49 అండి, 4 4 16, 49 నుంచి 16 తీసేస్తే ఎంత చూడండి, 9 నుంచి 6 పోతే 3, 4 నుంచి 1 పోతే 3, 33. సో ఇది రైట్ అనమాట, రైట్ అప్రోచ్ అనమాట. సో ఫర్దర్గా చూద్దాం. 6 6 36 ఇట్ల నుంచి 864 తీసేస్తే మనకు మైనస్ వస్తుంది కాబట్టి దీన్ని తీసేసేయండి. 11 11 121, 121 నుంచి 9 తీసేస్తే 24 వస్తుందా, రాదు, ఎక్కువ వస్తుంది. 10 10 100, 100 నుంచి 9 తీసేస్తే ఎంత వస్తుంది, 100 నుంచి 9 తీసేస్తే 91 వస్తుంది, 93 కాదు. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ రాంగ్ కాబట్టి 4 ఆప్షన్ అనేది రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. ఒక అబ్బాయి క్యూలో సూరజ్ మరియు భీమ్ మధ్య సరిగ్గా 8 మంది అబ్బాయిలు నిలబడి ఉన్నారు. ఓకే, చూడండి, ఇది సూరజ్ అనుకుందాం,
ఇది భీమ్ అనుకుందాం. మధ్యలో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. సూరజ్ ముందు నుండి 21వ స్థానంలో ఉండు. సూరజ్ అనేవాడు ముందు నుంచి 21వ స్థానంలో ఉన్నాడు. అంటే వీని ముందు 20 మంది ఉన్నాడు, వీడు 21వ వాడు. నెక్స్ట్ భీమ్ వెనుక నుంచి మొదటి స్థానంలో ఉన్నాడు, అంటే వీడు లాస్ట్ అనమాట. ఓకే, లాస్ట్ వీడు. సో ఎంతమంది ఉన్నారంటే చూడండి, 20, 21, 21 8 అంతా 29, 29 ఇది ఒకటి ఎంత 30. ఆప్షన్ 4. ఓకే. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. రెండవ అక్షర సమూహం మొదటి అక్షర సమూహాన్ని సేమ్ మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసిన మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. క్వశ్చన్ మార్కులు ఏమొస్తున్నాయి? ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ అంటే 6, జీ అంటే 7 +1 చేసిండు, ఐ అంటే 9, కే అంటే 11 +2 చేసిండు, ఎన్ అంటే 14, క్యూ అంటే 17 +3 చేసిండు, ఈ అంటే 5, ఐ అంటే 9. అంటే చూడండి 1, 2, 3, 4 యాడ్ చేసుకుంటూ పోయింది అనమాట. ప్లస్ 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 అట్లనే 13, 1, 14, 15, 2, 17, PQRS 19, 3 అంతే కదా, RS ఇది ఎన్నోది థర్డ్ దానికి 3 కలపాలి. 19, 3 కలిపితే 22 వి. ఓకే, 24, 24. సో చూడండి, ఆర్కి ఒకటి కలిపితే PQRSకి ఒకటి కలిపితే ఎంత రావాలి? టీ రావాలి. ఈకి 2 కలిపితే EFG రావాలి. ఏకి 3 కలిపితే ఎంత రావాలి? డి రావాలి. ఎల్ అంటే 12, 2 కలిపితే 16, అంటే 16 మనకి ఎంత వస్తుందండి? PQP వస్తుంది. ఓకే, సో TGDP మన ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 32. నిర్ణయం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు W అనే దేశం 20 నగరాలను వారసత్వ ప్రదేశాలుగా ప్రకటిస్తుంది. ఓకే, 20 నగరాల్లో 4 కొండ ప్రాంతాలలో ఉన్నాయి మరియు పవిత్రమైన రవాణా ప్రాప్యతను కలిగి ఉన్నాయి అంట. నెక్స్ట్ చూడండి, ఇది వదిలేసి నెక్స్ట్ చూద్దాం. గతంలో W అనే దేశంలో నగరం పర్యటన కోసం ప్రోత్సహించినప్పుడు ఆ నగరంలో ఉపాధి అవకాశాలు పెంచడం దారితీస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రవచనం 1 చూడండి. 20 నగరాలలో 4 కొండ ప్రాంతాలు ఉన్నాయి, అపరిమితమైన రవాణా ప్రాప్యత. అంటే ఇవన్నీ మెన్షన్ చేయలేదు వాడు, కొండ ప్రాంతాలు ఉన్నాయి లేనిదని వాడు మాట్లాడలేదు కాబట్టి మనం దాన్ని తీసుకోవద్దు. నెక్స్ట్ స్టేట్మెంట్. గతంలో W అనే దేశంలోని ఒక నగరం పర్యటన కోసం ప్రోత్సహించినప్పుడల్లా ఆ నగరంలోని ఉపాధి అవకాశాలు పెంచడానికి దారితీసింది. ఇది కొంచెం ఏమంటారు దాన్ని, మన అజంప్షన్స్ విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంది. మనం వీళ్ళు ప్రోత్సహించేది ఎందుకు? పర్యాటక రంగాన్ని ఉపాధి కోసం, ఇన్కమ్ కోసం ప్రోత్సహిస్తారు. సో ఇది కొంచెం రిలేటెడ్ ఉంది. ఇక్కడ చూడండి, 4 కొండ ప్రాంతాలు ఉన్నాయి, 6 నదీ ప్రాంతాలు ఉన్నాయని మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలనుకుంటే ఓన్లీ ప్రవచనం 2ది కన్సిడర్ చేసుకోవచ్చు. రీజన్ అంటే ఇది మనం ఓన్లీ మన విత్ ఇన్ ద లిమిట్స్లోనే ఉంది, బిహైండ్ ద లిమిట్స్ కూడా పోట్లేదు కాబట్టి చూడండి, ప్రవచన నిర్ణయాన్ని బలహీనపరుస్తుంది. 4 కొండ ప్రాంతాలు అనేది నిర్ణయాన్ని బలపరుస్తుంది అంటారు. సో ఆప్షన్ 1 అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. క్రమ బహుభుజి అంటే మనకు ఎన్ని భుజాలు ఉన్నాయో తెలియదు. బహుభుజి అంతర కోణాల మొత్తం బాహ్య కోణాలకి అంటే మొత్తానికి రేషియో 24:1. బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుక్కోండి. అంటే చూడండి, ఇప్పుడు అంతర కోణానికి ఫార్ములా ఒకటి ఉంటుంది, బాహ్య కోణానికి ఫార్ములా ఒకటి ఉంటుంది. ఫస్ట్ అంతర కోణాలు చూద్దాం. అంతర కోణాల మొత్తం కనుక్కోవాలంటే S = n-2 × 180 తోటి మల్టిప్లై చేయాలి. అంతర కోణం వచ్చినప్పుడు మనం 180 తోటి మల్టిప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రేషియో అడిగింది కాబట్టి S ఇది కూడా, ఇది S1 అంతర కోణం కాబట్టి ఇంటర్నల్ అనుకోండి, ఇది ఎక్స్టర్నల్ E అనుకోండి. బాహ్య కోణానికి ఫార్ములా ఏముంటుందంటే మనందరికీ తెలుసు, 360 డిగ్రీలు తీసుకుంటాం మనం యాంగిల్, కంప్లీట్ యాంగిల్. అలా ఎన్ని కోణాలు అంటే లైక్ ఎన్ని భుజాలు ఉంటే అన్ని భుజాలతో మల్టిప్లై చేస్తామని మనందరికీ తెలుసు. సో ఇది మొత్తం దేనికి ఈక్వల్ కావాలి? 24/1కి ఈక్వల్. 24/1. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది ఎట్లాగా డివైడెడ్ ఉంది కాబట్టి 18 1 18 2 36 అయిపోయింది. ఈ బై n అనేది ఏమవుతుంది? పైకి వస్తుంది. సో ఈ 2 అనేది మల్టిప్లై చేసి ఇటు వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 24 2 48. సో n-2 × n = 48 రావాలి. n-2 × n = 48. మనం ఇచ్చిన ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, 78 పెట్టిన అనుకోండి, 78 - 2 ఎంత? 76. 76 × 78 చేస్తే మనకు 48 వస్తుందా? రాదు. నెక్స్ట్ 10 పెట్టండి. 10 - 2 అంటే ఎంత? 8. 8 × n ప్లేస్లో అంటే n ప్లేస్లో ఇచ్చిన ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పెడదానికి. 8 × 10 ఎంత? 80. 48 80 అవుతుందా? కాదు.
ఇప్పుడు 10కే కానప్పుడు 80కి అవుతుందా? కాదు. సో ఇవన్నీ తీసేసేయండి. లాస్ట్ 8ని సబ్స్టిట్యూట్ చేయండి. 8 - 2 ఎంత? 6. ఓకే, 6 ఇంటూ n ప్లేస్లో కూడా 8 పెట్టాలి. 8 5 8 8 48. బ్యాలెన్స్ అయిందా? అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. ABCDEF మరియు G తామంతా కలిసి కొనుగోలు చేసిన వీడియో గేమ్లు ఆడాలనుకున్నారు. సోమవారం నుంచి ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుంది. ఓకే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, తర్వాత సాటర్డే. మండే నుంచి స్టార్ట్ అన్నాడు. 7 కాబట్టి లాస్ట్ సండే. సో చూడండి, ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఒక రోజున పొందగలుగుతారు. వారంలో ఒకే రోజు మరొకరికి లభించదు. ఓకే, క్లియర్. ఏ అనేవాడు ఆదివారం ఆడతాడు. ఓకే, చూడండి, సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి ఆదివారం లాస్ట్ అంటే ఏ అనేవాడు లాస్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఏ కంటే తక్షణ ముందు డి ఆడతాడు అంటే శనివారం రోజు డి అనేవాడు ఆడతాడు. ఈ తక్షణ తర్వాతి రోజున బి ఆడతాడు. ఈ అనేవాడికి తక్షణం తర్వాతి రోజు ఎవడు ఆడతాడు? బి అనేవాడు ఆడతాడు. ఈ అనేవాడు బుధవారం ఆడతాడు. సోమవారం, మంగళవారం, బుధవారం. ఇక్కడ బుధవారం వీడు ఆడితే వీని కింద గురువారం రోజు బి అనేవాడు ఆడతాడు. మధ్యలో శుక్రవారం ఖాళీ ఉందండి. ఓకే, శుక్రవారం ఖాళీగా ఉంది. సో సోమవారం, మంగళవారం కూడా ఉంది. సి సోమవారం నాడు ఆడలేడు. బి మరియు డి తీసుకున్న రోజుల మధ్యన ఒక రోజు ఎఫ్కు లభించింది. అంటే బి మరియు డి మధ్యలో ఎఫ్ అంటే ఎఫ్ అనేవాడు శుక్రవారం ఆడతాడు. సి సోమవారం ఆడలేటే మిగిలింది మంగళవారం కాబట్టి సి అనేవాడు ఇక్కడ ఆడతాడు. సో వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత మిగిలింది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఉంది. జి అనేవాడు సోమవారం ఆడతాడు. జి ఆడడానికి ఏ రోజు లభిస్తుందంటే సోమవారం. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 41 క్వశ్చన్. కింది సంఖ్యలో ఇచ్చిన శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలి? సో ఇలాంటి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రై చేసినాం కాబట్టి ఐఎమ్ లివింగ్ టు యూ ట్రై దిస్ వన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. స్తూపం యొక్క వ్యాసార్థం అంటే రేడియస్, ఎత్తు అంటే హైట్ 2:1 రేషియోలో ఉన్నాయి. వక్రతల వైశాల్యం ఇచ్చింది అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చింది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి మన ఫార్ములా ఏముంటుందంటే 2πRH ఉంటుంది. 2 × π × r × h. ఓకే, 2/RH ఏమిచ్చింది మనకి? 616 ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను దీన్ని 2x అనుకుంటున్నా, దీన్ని x అనుకుంటున్నా. ఓకే, రేషియో కాబట్టి r ప్లేస్లో ఏం రాయాలి? 2x రాయాలి. h ప్లేస్లో x రాయాలి. ఇంతవరకు క్లియర్. సో పై ప్లేస్లో 22/7. 22/7. ఓకే, 2కి 2 ఈజ్ ఈక్వల్ టు 616 కదా. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 616. సో ఇప్పుడు మనం 2 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 616ని 2 3 6, 2 8 16 అంటే 0 మధ్యలో. ఎందుకు 2 ఒకేసారి డివిజిబుల్. మళ్ళీ ఈ 2 తోటి చేసినప్పుడు 2 1లో, 2 5లో, 2 4లో. ఓకే, సో నెక్స్ట్ ఏముంది? 22 ఉంది కాబట్టి 22ని మనకు 11 తోటి పోతుంది కాబట్టి 11 2s. ఇక్కడ 11 11 1లో 11 పోతే 4 అంటే 11 4 44. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఆడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 7 2 1 అంటే 2 1లో 2 7. సో ఫైనల్గా ఏముంది మనకి? x × x² ఈ 7 అవుట్ సైడ్ పోతే 7² అవుతుంది. x² = 7² అంటే x = 7. మనకి ఫైనల్ ఆన్సర్ x వచ్చింది. x ఎంత? 7 వచ్చింది. సో ఇక్కడ x ప్లేస్లో 7 పెట్టండి. 7 2 14 అనేది రేడియస్ అవుతుంది. ఓకే, హైట్ అనేది ఏమవుతుంది? 7 1లో 7 అవుతుంది. సో ఇది మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం నుంచి వచ్చింది. మనల్ని ఏం అడిగిండు? సంపూర్ణ తల వైశాల్యం అడిగింది. సో మనం సంపూర్ణ తల వైశాల్యం చేయాలంటే చూడండి, 2πRH ఒక టర్ము. ఓకే, ప్లస్ 2πr² అనేది ఒక టర్మ్. సో ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట, సంపూర్ణ తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే ఓకే, ఈ ఆర్ ప్లేస్లో హెచ్ ప్లేస్లో మనకి ఎట్లాగా 7 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నిమిషం. సో ఆర్ ప్లేస్లో ఆర్ అన్న హెచ్ అన్న వాల్యూ ఒకటే కాబట్టి నేను ఇక్కడ 7 × 7 రాసిన, ఇక్కడ 7² రాసిన ఒకటే వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏంది? 2π
ఆర్ స్క్వేర్ అనేది ఇక్కడ 2π7 స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది 2 2 4 π7 స్క్వేర్ అవుతుంది. పైకి 7 స్క్వేర్ అంటే ఏంటిది 7 × 7. ఓకే, పై అంటే ఎంత 22/7. 22/7 ఈ 7కి 7 క్యాన్సిల్ అయిపోతే ఓకే 22 4 ఎంత అండి 48. 48 × 7. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే 7 3 21 సారీ 7 ఏళ్ళు 49 7 8 56 అంటే 5 ఇక్కడ 6 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 8 సారీ 8 5 40 కాబట్టి 4 ఇక్కడ 0 ఇక్కడ, మళ్ళీ 8 5 40 కాబట్టి ఆ 4 తీసుకుంటే 44 440. ఈ 7 తోటి చేసినప్పుడు 8 56 కాబట్టి సారీ వెయిట్ మినిట్ ఇదంతా మిస్టేక్ అయింది చూడండి. 4 88 × 7 88 × 7 తోటి చేసినప్పుడు 8 5 40 8 56 కాబట్టి 5 ఇక్కడ 6 ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ 56 కాబట్టి 56 6 ఎంత 62 626. ఓకే, సో ఇక్కడ మిస్టేక్ అయినట్టుంది చూడండి, ఇంకోసారి చూద్దాం. చూడండి ఈ ప్రాసెస్ అంతా రైటే, కాకపోతే నేను బై మిస్టేక్లో ఏం చేసిన అంటే హెచ్ ప్లేస్లో 14 పెట్టాలి. చూడండి వ్యాసార్థం ప్లేస్లో 7 2 14 పెట్టాలి. మనకి 7 వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ. హైట్ ప్లేస్లో 7 పెట్టాలి. ఓకే, ఇక్కడ రాసిన చూడండి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7. నేను బై మిస్టేక్లో 2 7 అని తీసుకున్నాను. ఓకే, సో ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నేనే బై మిస్టేక్లో రాంగ్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి 2πRh + 2πr². ఈ ఈక్వేషన్లో హెచ్ ప్లేస్లో 14 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, హెచ్ ప్లేస్లో 14 సబ్స్టిట్యూట్ చేసి ఆర్ ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నేను 2 7 తీసుకోవడం వల్ల మిస్టేక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 45 చూడండి. కింది శ్రేణి అన్ని సంఖ్యలు తొలగించితే ఇచ్చిన శ్రేణిలో కుడి చివరి నుంచి 4వ అక్షరం మరియు ఎడమ చివరి నుంచి 6వ అక్షరం మధ్య ఆంగ్ల అక్షర క్రమంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్నాడు. సంఖ్యల్ని తొలగించమన్నాడు. ఓకే, తొలగిద్దాం. సంఖ్యలను తొలగించడం ఎందుకు, డైరెక్ట్ నెంబర్లు కౌంట్ చేసు లెటర్స్ కౌంట్ చేద్దాం. 4వ అక్షరం ఎక్కడి నుంచి కుడి చివరి నుంచి అన్నాడు. 1 2 3 4 4వ అక్షరం టీ అయింది. ఓకే, ఎడమ చివరి నుంచి 6వ అక్షరం 1 2 3 4 5 6వ అక్షరం ఇంతవరకు తీసేసాను. ఏమన్నాడు, మధ్యలో ఆంగ్ల అక్షర క్రమంలో ఎన్ని అక్షరాలు ఉన్నారు, YESA 4. ఇదేంటి ఓన్లీ ఒకటే మెన్షన్, 4 అనే ఆప్షనే లేదు. సో చూడండి ఫర్దర్ ఇంకోసారి చూద్దాం. అన్ని సంఖ్యలు తొలగించబడితే ఇచ్చిన శ్రేణిలో కుడి చివరి నుంచి 4వ అక్షరం మరియు ఎడమ చివరి నుంచి 6వ అక్షరం మధ్య ఆంగ్ల అక్షర క్రమంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయని. ఓకే 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 చూడండి, కుడి చివరి నుంచి 4వ అక్షరం ఏంటిది అంటే తర్వాత ఏంటిది ఏ. సారీ, ఇక్కడ మనం మిస్టేక్ చేసినాం అనమాట. ఓకే, కుడి చివరి నుంచి 4వ అక్షరం టీ. ఓకే, ఎడమ చివరి నుంచి 6వ అక్షరం ఆర్, ఇది కదా 6 టీ. ఏమన్నాడు, ఆంగ్ల అక్షర క్రమంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నాడు. ఈ సిరీస్లో ఇచ్చిన శ్రేణిలో అడగలేదు. ఓకే, ఆంగ్ల అక్షర క్రమం అంటే ఆల్ఫాబెట్స్ ప్రకారం ఈ రెండింటి మధ్య ఎన్ని ఉన్నాయని అడిగింది. ఓకే, PQR తర్వాత ఏముంటుంది, ఎస్ తర్వాత టీ. ఓన్లీ ఎన్ని ఉన్నాయి, 1 అనేది ఉంది. ఆప్షన్ 4 అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఈ శ్రేణిలో ఎన్ని అక్షరాలు ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించిన అనమాట, అది మిస్టేక్. వాడు మెన్షన్ చేసిండు లాస్ట్ స్టేట్మెంట్లో ఆంగ్ల అక్షర క్రమం ఆల్ఫాబెట్స్లో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఈ రెండింటి మధ్య ఎన్ని ఉన్నాయని అడిగింది అనమాట. ఎన్ని ఉంటాయి, ఆర్కి టీకి మధ్య ఎస్ అనేది ఒకటే ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. క్వశ్చన్ నెంబర్ 46 ఏమన్నాడు, ఒక నిర్దిష్ట కోడ్ బస్సులో MUTINYని 251492021113గా రాసింది అనమాట. మరియు మ్యాజిక్ని 397113గా రాస్తే NECTARని ఏ విధంగా రాస్తారు అని అడిగింది. సో చూడండి ఈ MUTINYని 25 14 92
02.13గా రాసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది. ఓకే, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 39 ఉంది. అంటే సేమ్ నెంబరింగ్ ఇవ్వలేదు. క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు 25 ఉందండి. 25 అనేది మనం ఎట్లా తీసుకోవచ్చు? ఈ లాస్ట్ టర్మ్కి 25, y అంటే 25 కాబట్టి 25 తీసుకుంటూ అనుకుందాం. నెక్స్ట్ ఎన్ అంటే 14 తీసుకోండి. ఓకే, ఐ అంటే 9. అలా చూడండి, ఈ లాస్ట్ నెంబర్ నుంచి రివర్సింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ కూడా సి అంటే ఎంత అండి మనకి? సి అంటే 3, ఓకే, ఐ అంటే 9, జి అంటే 7, ఏ అంటే 1, ఎం అంటే 13 కాబట్టి సో లాస్ట్ నుంచి రాసుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఎన్ఈసి టిఏఆర్ లాస్ట్ నుంచి రాసుకుంటే ఆర్ అంటే 18, ఏ అంటే 1, టి అంటే 20, సి అంటే 3, ఈ అంటే 5, ఎన్ అంటే 14. ఇది మనకు ఫైనల్ ఆన్సర్ 1812035114. 181203 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. సింప్లిఫై చేయమని అడిగిండు. 729 స్క్వేర్ రూట్ ఆఫ్ 400. 400కి మనం ఏమని రాసుకోవచ్చు? 20 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 20,400 20 స్క్వేర్. ఓకే, ఇప్పుడు 729 చూడండి, ఇది 400 కన్నా ఎక్కువ ఉంది. ఓకే, మూల 900, 900 కన్నా తక్కువ ఉంది. ఇంతవరకు క్లియర్. అంటే మనకి ఇప్పుడు ఏమనాలి? ఇది 20 మరియు 30 మధ్యలో ఉందని అర్థం, అంతే కదా. 20 మరియు 30 మధ్యలో ఉంది. సో ఇప్పుడు చూడండి, మనకు యూనిట్ డిజిట్ 9 రావాలంటే దేన్ని స్క్వేర్ చేసి 9 వస్తుందో చూద్దాం. ఓకే, దేన్ని స్క్వేర్ చేసి 9 వస్తుంది? 23ని స్క్వేర్ చేసిన 9 వస్తుంది. మూల 9. నెక్స్ట్ 4 16, 5 5 25, 6 36, 7 49. 27ని స్క్వేర్ చేసినా మనకు వస్తుంది. ఏంటిది? 9, యూనిట్ డిజిట్లో 9. సో నేను ఏం చేస్తున్నా? డైరెక్ట్ 27 స్క్వేర్ అనేది తీసుకుంటాను. ఎందుకు? 25 మనకు తెలుసు 625 ఉంటుంది. సో 625 కన్నా ఎక్కువనే ఉంది కాబట్టి సో ఫైనల్గా 729 అంటే మనకు 27 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 27 స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 27 మైనస్ 400 స్క్వేర్ రూట్ అంటే 20 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 27 మైనస్ 20 అంటే మనకి ఎంత? 7. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 50 క్వశ్చన్ నెంబర్ 50. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ప్లస్ మరియు మైనస్ మార్చిరంట. మైనస్ని ప్లస్ చేసిన, ఓకే, ప్లస్ని మైనస్ చేసిన. నెక్స్ట్ ఇంటూ మరియు డివైడెడ్ని మార్చరు. డివైడెడ్ని ఇంటూ చేసిన, ఓకే, ఇంటూని డివైడెడ్ చేసిన. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? సో మనం ఎప్పుడైనా బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ రూల్ ఫాలో అవుతాం. ఓకే, సో ఇంటూని డివైడెడ్ చేసిన, డివైడెడ్ని ఒక్క నిమిషం, ఇది 5 ప్లస్ అంటే ఏం రాసుకున్నాం? చూడండి, ఇది ఇంటూ. మనం ఏం చేయాలి? ఎప్పుడైనా డివిజన్ చేయాలి. 104/8 అంటే 8 1 8, అంతే కదా. 24 ఉంటుంది. 8 3 24 ప్లస్ 13. ఓకే, దాని ముందు ప్లస్ 12. నెక్స్ట్ ఇది ఎంత? 5 4 20. ఏ 20 అది? మైనస్ 20. ఓకే, సో వీటన్నిటిని సమ్ చేస్తే 13 12 ఎంత? 25. ఓకే, 25 మైనస్ 20 అంటే ప్లస్ 5. ఆప్షన్ 1. ఓకే, ఇది ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్. రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.